దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆనాడు విర్రవేగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు భయపడి పారిపోయాడని, గత ప్రభుత్వ సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశారంటూ విమర్శించారు. వర్మకు దమ్ముంటే ధైర్యంగా నిలబడాలని, అప్పుడు చేసింది కరెక్ట్ అని చెప్పాలని, ఆనాడు రెచ్చిపోయి ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ల గురించి సినిమా తీయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. అదృష్టం అని చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం అంటే కూలి పని చెట్లా ఆయన చేసిన ఆదర్శాలు మేము చేస్తున్నాం. మేము తమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటూ ఇవ్వాలి. అధికారంలో మాట్లాడిన వాళ్ళు దాని సినిమాకి బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ మంచి క్యాండిడేట్ రాకపోతుంది మీకు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబం మీద సినిమాలు తీసి ఎక్స్లో పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించి ఎవరు సినిమాలు తీశాడు, ఇంట్లో ఎవరు పోస్టులు పెట్టించాడు, ఇవన్నీ వాస్తవాలు చెప్పి నేను చెప్తున్నా కదా. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్, తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నీకు గ్రేట్ డైరెక్టర్లో చీఫ్ డైరెక్టర్ అయింది. సినిమా చూడలేని పరిస్థితి ప్రజలు కాదు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే